హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 34 అండి. ఈ కథలో ఉన్న ముందర భాగాలు చూడడం వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. సుప్రజ రాత్రి సమయంలో నిత్యకు ఫోన్ చేసి నానా మాటలు అనడంతో సూర్య ఆమెకు వార్నింగ్ ఇస్తాడు. అయితే అదే విషయం సుప్రజ పురుషోత్తంతో చెప్పిన తరువాత పురుషోత్తం ఆమెను కొట్టడంతో ఆమె తలకు కంటికి దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్న ఐసీయూలో జాయిన్ అవ్వవలసిన స్థితి వస్తుంది. ఇంకోవైపు నిత్యకు సూర్య తన పుట్టుక గురించి ఆమె తల్లిదండ్రుల గురించి చెప్పి ప్రస్తుత నిత్య బాధను తగ్గించగా సోమేష్కు ఈశ్వర్ గురించి నిజం తెలిసినా సరే అతను ఆ విషయాన్ని బయట పెట్టకుండా అసలు గతమేది తెలియని వాడిలా ఈశ్వర్ వైపే ఉన్నట్లు నటిస్తూ ఉండి అతనిని ప్రశ్నలతో చంపేస్తూ ఉన్నాడు. అలా సోమేష్ ప్రశ్నలకు ఈశ్వర్ చివరికి తన చావు తెలివితేటలన్నీ వాడి, చూడరా సోమేష్, నాకు ఇప్పుడు నీతో అబద్ధాలు చెప్పే అవసరం అయితే లేదు కదా. అయినా నాకు ఒకవేళ నిజంగానే నువ్వు అనుకుంటున్నట్లు నేను పాడుబుద్ధి ఉన్నవాడినే అయితే నీలాంబరి 10వ తరగతి దాకా మాతోనే ఉంది కదా. కాబట్టి నేను తనతో ఆ సమయంలోనే అంటూ ఇక మాటలను ఆపేసి, అరే చూడరా సోమేష్, ఇప్పుడు మనమేమి 25 సంవత్సరాల పడుచు బాలాకుమారులమైతే కాదు. కూతుర్లు పెళ్ళిడికి వచ్చారు. అలాంటి మనం ఇప్పుడు ఎప్పుడో జరిగిపోయిన పెంట పంచాయతీలకు పెదరాయుడులా నేను, చిన్నరాయుడులా నువ్వు తీర్పులు చెప్పడం వద్దు. ఇలా ప్రశ్నలు అడగడానికి నీకు, నువ్వడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నాకు, మనిద్దరికీ సిగ్గుండాలిరా. సమయం చూడు ఎంత అయ్యిందో. రాత్రి 3ంటికి మొదలు పెడితే ఇప్పుడు తెల్లవారి 6 దాటిందిరా. పైగా నాకు రాత్రి కూడా నిద్ర సరిగా లేదు. అందుకేరా, ప్లీజ్ నువ్వు వెళ్ళిపో, కొంచెం నన్ను కూడా కొంచెం ప్రశాంతంగా పడుకోనివ్వరా అంటూ తత్తర బిత్తర తొందర సమాధానాలు చెప్పేసి సోమేష్ అడిగిన ప్రతి ప్రశ్నకు ఈశ్వర్ సమాధానం చెప్పలేక ఫుల్ స్టాపులు పెట్టేసి దుప్పటి కప్పు పడుకుండిపోతే సోమేష్ మాత్రం నీచంగా అతనినే చూస్తూ మనసులో, ఎరా, ఎప్పుడూ కాలం ఒకేలా ఉండదు అని అప్పట్లో నీలాంబరి నాతో అంటూ ఉండేది. కానీ నేనేరా దాని మాటలను కానీ దానిని కానీ నమ్మలేదు. కానీ నేనిప్పుడు అది చెప్పింది నా కళ్ళారా చూస్తున్నా. ఒకప్పుడు వయసులో ఎగిరెగిరి పడ్డావు కదా నువ్వు. కానీ ఇప్పుడు ఎప్పుడో కొవ్వెక్కి చేసిన తప్పులకు తలదించుకొని ఆఫ్టర్ ఆల్ ఒక పనివాడినైన నాకు కూడా సమాధానాలు చెప్పడానికి గంటలు తడబడవలసి వచ్చిన పరిస్థితి నీది. అరే వెధవ, అన్ని నేరాలు చేసిన నిన్ను అంత సులువుగా సుఖంగా నేను ఎలా వదులుతారా. నీ వల్ల నా భార్యాభర్తల బంధం చెడిపోయింది. నా భార్య నిందను మోయలేక చనిపోయిందిరా. నా కూతురు ఎవ్వరూ లేని అనాథగా మారిపోయింది. నా వల్ల నా కుటుంబం చిన్నాభిన్నమైపోయింది. నా కూతురు ఊహ తెలిసిన దగ్గర నుంచి తల్లిదండ్రుల ప్రేమ కానీ సంతోషం కానీ చూడకుండా ఒక అనాథల ఆశ్రమంలో పెరిగిందిరా. నేను నీ వల్ల తాగుబోతునయ్యా, జూదగాడినయ్యా. నీకు, నీ డబ్బుకు, నీ అబద్ధాలకు నన్ను బానిసను చేశావురా నువ్వు. 25 సంవత్సరాలు భాష రాని దేశంలో పనివాడిగా ఎవ్వరూ లేని ఒంటరి జీవితాన్ని జీవిస్తూ ఈ భూమి మీదనే నరకంలా గడిపారా నేను. అయినా సరే నీ కళ్ళు ఇంకా చల్లబడలేదారా. ఇంకా కూడా నువ్వు నా కూతుర్ని వేధించాలనే చూస్తున్నావు. నాకు ఆ దేశంలో జరిగిందంతా కూడా నేను చేసిన తప్పులకు పడిన శిక్ష అయితే అసలు నా కూతురు ఏం చేసిందనిరా ఇంతలా తన మీద నువ్వు కక్ష సాధిస్తున్నావు. ఇక నుండి నీ వల్ల కానీ నీ కూతురు వల్ల కానీ తన జీవితంలో ఎలాంటి నష్టం రానివ్వకుండా నేను చూసుకుంటా. తన తండ్రిగా ఇప్పుడైనా సరే నేను తనకు అండగా ఉంటా అంటూ సోమేష్ ప్రతిదీ తలుచుకుంటూ, అరే ఈశ్వర్, ఇక నీకు నా చేతులలో రోజు దినదిన గండం నూరేళ్ళ ఆయుష్.
నీ నుండి నా కూతుర్ని నేను కాపాడుకుంటా, నీకు కూడా తగిన శిక్ష పడేలా నేను చూస్తా అంటూ సోమేష్ అనుకుంటూ, అసలు తను ఇప్పటి వరకు తన కూతురు ఎలా ఉంటుందో కనీసం చూడలేదు కాబట్టి నిత్యను ఇప్పుడు చూడాలని భావిస్తూ సూర్య ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళి చాటు నుంచైనా సరే చూద్దామని చెప్పి సోమేష్ రాఘవేంద్ర ఇంటికి బయలుదేరాడు. ఇంకోవైపు హాస్పిటల్లో ఉన్న పురుషోత్తంకి తన ఇంటి నుండి వాచ్మ్యాన్ ఫోన్ చేశాడు. ఇంటి నుండి పోలీసులు వెళ్ళిపోగానే అలా తనకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి, సార్ మిమ్మల్ని మేడం గారిని అరెస్ట్ చేయడానికి హాస్పిటల్కి కూడా వస్తున్నారు అంటూ చెప్పగా పురుషోత్తం గుండె కొంచెం కొట్టుకుంటూ పంచలోకి జారిపోయినట్లు అయ్యి వెంటనే వాచ్మ్యాన్తో, అరే ఎంతసేపు అయిందిరా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి హాస్పిటల్కి బయలుదేరి అని అడిగి తెలుసుకొని ఫోన్ పెట్టేసి ఐసీయూ ముందు కంగారుగా కుర్చీలో కూర్చుని ఉన్న కూతుర్ని చూస్తున్న పురుషోత్తం ఆమె దగ్గరకు వెళ్ళి మొత్తం విషయం చెప్పగా సత్యవతికి కోపం, బాధ, భయం అన్ని ఫీలింగ్స్ ఒకేసారే కలిగాయి. ఎందుకంటే ఇంకా కూడా తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా మారకుండా నిత్యను, సూర్యను ఇబ్బంది పెడుతున్నందుకు కోపం వస్తుంటే, బాధ ఎందుకు వస్తుందంటే తన తల్లిదండ్రులు ఇద్దరూ కూడా ఒకే సమయంలో ఇలా చెడ్డ పనులు చేసి జైలు పాలవుతున్నారని. భయం ఎందుకంటే ఇలాంటి సమయంలో తన తల్లికి ఏమవుతుందా అని. తండ్రి కూడా లేకుండా ఆమెను ఒక్కటే ఈ పరిస్థితిలో ఎలా చూసుకోవాలా అని. అయితే పురుషోత్తం కూతురు మానసిక స్థితిని తన ఆలోచనలో అర్థం చేసుకొని ఆమె వైపు క్షమాపణగా చూస్తూ, సారీ సత్య, నిన్ను ఈ సమయంలో ఒంటరిగా అమ్మతో ఇక్కడ ఇలాంటి స్థితిలో వదిలి తప్పించుకొని పారిపోతున్నందుకు అంటూ పురుషోత్తం చెప్పగానే సత్యవతికి అసలు ముందు విషయం ఏమీ అర్థం కాలేదు. అయితే వెంటనే ఆమె తన ఆలోచనల నుంచి తేరుకొని మళ్ళీ సత్య మాట్లాడుతూ, నాన్న మీరు అలా చేయకండి నాన్న. ఎందుకంటే మీరు పోలీసులకు వెంటనే లేదా మీ అంతట మీరే స్వచ్ఛందంగా లొంగిపోతే కనీసం మనకు వెంటనే బెయిల్ అయినా తీసుకునే అవకాశం ఉంటుంది నాన్న. కానీ మీరిప్పుడు ఇలాగని పారిపోతే మీకు నాన్ బెయిలబుల్ కేసుగా మారిపోతాయి అవన్నీ కూడా. అప్పుడు మన స్థితి ఇంకా దిగజారిపోతుంది నాన్న. ప్లీజ్ నాన్న, మీరు నా మాట విని లొంగిపోండి అంటూ చెబుతూ ఉంటే పురుషోత్తం మాత్రం, సత్య నేను చెప్పేది కూడా కొంచెం అర్థం చేసుకో. ఒక పక్క అమ్మకి ఎలా ఉంది, మరో పక్క సూర్య ఉన్నాడు. అతనితో అంత ఈజీగా ఉండదు ఏ విషయం కూడా. అది నాకు తెలియక నా అంతట నేనే ప్రతి విషయంలో పిచ్చిగా అతనితో ఆడేశాను. దాంతో ఇప్పుడు తను కోపంతో నన్ను ఏం చేస్తాడో. అందుకే సత్య, నేను ముందు జాగ్రత్తగా ఇక్కడి నుండి వెళ్ళిన వెంటనే మన లాయర్ని కలవడానికి చూస్తా. ముందస్తు బెయిల్ కోసం సాయంత్రం దాకా ప్రయత్నం చేస్తా. ఒకవేళ అలా బెయిల్ రాకపోతే నా అంతట నేనే స్టేషన్కి వెళ్ళి లొంగిపోతా. అందుకే చెబుతున్నా, పోలీసులు వచ్చి నా గురించి కానీ నిన్ను అడిగితే అమ్మకు ఇలా అవ్వడంతో తనకు నెత్తురు ఎక్కించాలని డాక్టర్స్ చెప్పడంతో నేను ఆ నెత్తురు తీసుకుని రావడం కోసం బ్లడ్ బ్యాంక్కి వెళ్ళానని చెప్పు అంటూ పురుషోత్తం సత్యవతికి చాలా కంగారుగా విషయం చెప్పేసి ఆమె ఆ విషయానికి స్పందించే లోపే అతను ఇక ఆమె మాటలను ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా చాలా త్వరగా అక్కడి నుండి అలాగే హాస్పిటల్ నుండి కూడా వచ్చేశాడు. కానీ సత్యకు మాత్రం డాక్టర్ ద్వారా ఎలాంటి న్యూస్ వినవలసి వస్తుందో అని తనకు భయంగా ఉంది. మరోవైపు హోటల్లో ఉన్న పవిత్రకు మెలకువ వచ్చి తను ఎక్కడ ఉందో ఆ చోటును చూడగా అంతా కొత్తగా ఉంది. దాంతో ముందు భయం భయంగా తనను ఇంకా తన శరీరాన్ని చూసుకున్న తరువాత ఆమెకు ముందు చాలా వరకు కంగారు తగ్గింది. అయితే ముందుగా పవిత్ర వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు, చేతులు, మొహం బాగా చన్నీటితో కడిగేసుకొని గదిలోకి వచ్చి ఇక ఆ గది నుండి వెళ్ళడానికి చూడగా ఆ గది తాళం లోపలి నుండి వేయడాన్ని గమనించి తాగిన మత్తులో తాళం ఎక్కడైనా పోగొట్టుకున్నానా అంటూ ఆ రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటే అప్పుడే వైభవ్ ఆమె వెనక నుండి వచ్చి,
లేచి ఎంతసేపు అవుతుంది పవిత్ర అంటూ అడగ్గా, పవిత్ర ఆ మగగంతును వినడంతోనే చాలా భయంగా ఒక్కసారిగా అరుస్తూ మంచమెక్కి నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు నా గదిలో అంటూ కేకలు వేస్తూ వైభవ్ని కొంచెం స్థిమితంగా కింద నుండి పైదాకా చూస్తూనే ఏదో గుర్తుకు వచ్చినట్లు, నువ్వు నువ్వు వైభవ్ గ్రూప్స్ ఎండి కదా అంటూ అడగ్గా, వైభవ్ ఆమె భయపడిన విధానానికి పొట్ట పట్టుకొని చెక్కలయ్యేలా నవ్వుతూ, అవును నేనే, అసలు నువ్వు ఎందుకు అంత భయపడుతున్నావు పవిత్ర అంటూ వైభవ్ అడుగుతూ నవ్వుతూ ఉంటే, పవిత్ర కొంచెం తనను తాను సర్దుకొని, వైభవ్ అసలు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, నా ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు, నేను అసలు ఈ గదికి ఎలా వచ్చాను అంటూ ఉంటే, వైభవ్ రాత్రి హోటల్లోకి రావడం దగ్గర నుంచి ఆమె భయపడి మంచం ఎక్కడం వరకు మొత్తం చెప్పగా, పవిత్ర అనుమానంగా, వైభవ్ నాతో అసలు నీకేంటి పని, అసలు నువ్వు నన్ను ఎందుకు కలవడానికి ఇక్కడికి వచ్చి రాత్రంతా ఎదురు చూశావు, అసలు ఏ ఉద్దేశంతో నన్ను నువ్వు కలవాలి అనుకున్నావు అంటూ డౌట్గా అతన్నే చూస్తూ అడగ్గా, వైభవ్ చిన్న నవ్వుతో అక్కడే ఉన్న సోఫాలో కూర్చొని ఎక్కువసేపు విషయాన్ని నాంచకుండా డైరెక్ట్గా మాట్లాడుతూ, చూడు పవిత్ర, నువ్వే గగన్ కంపెనీకి నిత్య రక్షా యాప్కి సంబంధించిన కోడ్ని 50 లక్షలకు అమ్మేశావని నాకు తెలుసు. నువ్వు అలా చేయడానికి మీ బావ కంపెనీలో ఎవరు నీకు సాయం చేశారో వారికి ఇప్పుడు ఎలాంటి శిక్ష పడిందో కూడా నాకు తెలుసు అంటూ చెప్పడంతో పవిత్రలో అనుమానంతో పాటు కంగారు కూడా కలిగింది. ఈ విషయం ఎలా తెలిసిందా అంటూ. దాంతో పవిత్ర కొంచెం సందేహంగా, వైభవ్ అసలు నీకు ఈ విషయాలన్నీ ఎలా తెలుసు, అసలు నువ్వు అలా తెలుసుకోవాల్సినంత అవసరం ఏంటి నీకు, ఎందుకు నీకు ఈ విషయాలన్నిటి గురించి అంటూ ఉంటే, వైభవ్ వెటకారంగా, ఎందుకా, నేను కూడా గగన్ గాడిలా నీతో ఒక 2 నెలలు సీక్రెట్ డేట్ కాంట్రాక్ట్ పెట్టుకుందామని అంటూ చెప్పడంతో పవిత్రకు వైభవ్ మీద కోపం ఇంకా వైభవ్ ముందు అవమానం రెండూ తన్నుకొని బయటికి వస్తుంటే, వైభవ్ మాత్రం ఆమె ఫీలింగ్స్తో పని లేనట్లుగా వాటిని పట్టించుకోకుండా, చూడు పవిత్ర, నాకు నీ బావకు పర్సనల్గా ఇంకా ప్రొఫెషనల్గా అస్సలు పడదు, పైగా తను నా ఫ్రెండ్ అయిన నిత్యను అలా బలవంతంగా బెదిరించి పెళ్లి చేసుకోవడమే కాక ఆమెకు పెళ్లి తరువాత చుక్కలు చూపించాడు, అది అస్సలు నాకు నచ్చలేదు. ఇప్పుడేమో నిత్య వల్ల తన కంపెనీకి ఎంతో ఉపయోగం జరిగింది, తన కంపెనీకి దేశంలోనే మంచి గుర్తింపు వచ్చింది. అదే నిత్య సూర్యకు దూరమైతే సూర్య కంపెనీకి ఈ సిచ్యువేషన్లో చాలా బ్యాడ్ టైం వస్తుంది, అలాగే చెడ్డ పేరు వస్తుంది. దానితో కనీసం వాడిని నేను బిజినెస్ పరంగానైనా దెబ్బ కొట్టొచ్చు కదా. పైగా ఇప్పుడు నిత్య చేసిన పని వల్ల సూర్యగాడికి నిత్య అంటే విపరీతమైన ప్రేమ కలిగింది. ఇప్పుడు కానీ నేను ఇలాంటి సమయంలో నిత్యను వాడి నుంచి దూరం చేస్తే వాడు మానసికంగా కూడా కుంగిపోతాడు. 2 విధాల నేనే గెలుస్తా వాడి మీద అంటూ వైభవ్ చెబుతూ ఉంటే, పవిత్రకు సూర్య బాధపడతాడు అంటే కోపం వచ్చినా సరే వైభవ్ మాటల్లో సూర్య నుండి నిత్య దూరం అవుతుంది అనే కాన్సెప్ట్ ఆమెకు చాలా బాగా నచ్చింది. దాంతో తనలో తానే ఆలోచించుకుంటూ, ఒకప్పుడు ఈ వైభవ్ గాడికి నవ్య విక్కీ విషయంలో సూర్యబావతో చాలా గొడవలే జరిగాయి అనే విషయాన్ని ఆమె గుర్తు తెచ్చుకుంటూ, అంటే ఇప్పుడేమంటావు వైభవ్, నువ్విప్పుడు నేనేం చేయాలని భావిస్తున్నావు అంటూ అడగ్గా, వైభవ్ చాలా మామూలుగా మాట్లాడుతూ, ఏం లేదు పవిత్ర, సూర్య కంపెనీలో అలాగే ఇంట్లో 2 చోట్ల కూడా జరిగే ప్రతి విషయం ఎప్పటికప్పుడు నాకు తెలియజేయాలి. వీటిలో అన్నిటికంటే ముఖ్యంగా నిత్యకు సూర్య ఇంటితో ఏదో ఒక సంబంధం ఉంది, అదేంటో ఎలాంటిదో నాకు తెలియాలి, నువ్వెప్పుడు కూడా నిత్యను ఒక కంట గమనిస్తూనే ఉండాలి అంటూ చెప్పుకుపోతూ ఉంటే, పవిత్రకు మాత్రం వైభవ్ తనకు ఆర్డర్లు వేస్తున్నట్లుగా అనిపిస్తుంది. దాంతో పవిత్ర అహం దెబ్బతిని, చూడు వైభవ్, నేను ఈ పనులన్నీ చేయను అంటే నువ్వు అసలు ఏం చేస్తావు అంటూ అడగ్గా,
వైభవ్ కొంచెం కన్నింగా నవ్వుతూ పవిత్రను చూస్తూ నవ్వుతూ, చూడు పవిత్ర, నీ విషయాలను ఇంకా నీ గురించి తెలుసుకుంటే నువ్వు వార్నింగ్ ఇచ్చి నోరు మూపించడానికి నేను సూర్య కంపెనీలో పనిచేస్తున్న టీనా, సోనాని కాదు. ఇక్కడ ఉంది వైభవ్. అలాగే నీ పిలక ఇప్పుడు నా చేతిలో ఉంది. ఇప్పుడు నువ్వు నా మాట వినకపోతే నీ గుట్టు నేను సూర్య ముందు సాక్ష్యాలతో సహా విప్పి రట్టు చేస్తా. అప్పుడు నువ్వు వాడికి పెళ్ళాం అవ్వడం కాదే, వాడే నీకు యముడవుతాడు అంటూ ఉంటే పవిత్ర పూర్తిగా వైభవ్ మాటలకు ఆలోచనలో పడిపోయింది. ఇంకోవైపు నిత్య ఉదయాన్నే చాలా సంతోషంగా ఫ్రెష్ అయ్యి కిందికి వచ్చి రాఘవేంద్రకు, అలాగే ఇంట్లో ఉన్న వారందరికీ కూడా తన తల్లిదండ్రుల పేర్లు ఇంకా తన పుట్టుక గురించి చెప్పి తన తండ్రి బ్రతికే ఉన్నాడని, తను అనాథ కాదని, సూర్య తనతో త్వరలోనే తన తండ్రిని తీసుకుని వస్తానని చెప్పాడని చెప్పడంతో వారందరూ ఆమె మాటలకు ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నారు నిత్య వైపు. సూర్య మొత్తం నిజం చెప్పినా కూడా నిత్య ఎందుకు ఇంత సంతోషంగా ఉందా అని, అసలు ఎందుకు తనకు వారి మీద కోపం రావడం లేదా అని ఆలోచిస్తూ ఉన్న సుమన, నిత్య, అంటే నీకు మీ నాన్న మీద కోపం రాలేదా? అతను ఆ సమయంలో అప్పుడు చేసిన పనికి తన మీద నీకు అసలు కోపం రాలేదా? అలాగే మా మీద కూడా నీకు రాలేదా అంటూ అడగ్గా నిత్య అనుమానంగా, అంటే అత్తయ్య, మా నాన్న అసలు ఏం చేశాడప్పుడు, ఎందుకు నేను తన మీద కోప్పడాలి అంటూ సుమనను అడగడంతో అక్కడ ఉన్న వారందరికీ కూడా అసలు విషయం అర్థం కావడమే లేదు. మరోవైపు పోలీసులు హాస్పిటల్కి చేరుకుంటే ఇంకోవైపు అప్పుడే ఐసీయూ నుండి డాక్టర్ బయటికి వచ్చాడు. ఇంకొక వైపు ఏమో సూర్యకు తన పిఏ నుండి అప్పుడే ఫోన్ కాల్ వచ్చింది. దాంతో సూర్య ఫోన్ తీసి నవీన్ మాటలు వింటుంటే అతనికి కోపంతో పాటు బాధ కూడా వేస్తుంది మనసులో. ఏమండోయ్, మరి ఇప్పుడు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. కథ కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేయండి అబ్బా కొంచెం.